ఎక్కడైనా కాకినాడ, రాజమండ్రి, విజయవాడ లక్షల మందిని ఎక్కడైనా చూసారా? ఎందుకు? మీరు చేస్తున్నది తప్పని జనాలకి తెలిసిపోయింది. అంతవరకు ఎందుకు? ఎవిడెన్స్లు ఏం పెట్టాను? కొన్నే పెట్టాను, మీరు చెప్పకూడదు. మీకు పూర్తిగా మీకు మళ్ళీ ఇవన్నీ రెక్టిఫై చేస్తారని అసలే పెట్టలేదు. ఇదిగో పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 10ని అన్ని మండలాలకి లెటర్ రాసింది వాళ్ళు ఓఎస్టీ ద్వారా. ఏమని? ఎక్కడెక్కడ మందిరాలు ఉన్నాయి, హిందూ మందిరాలు కాదు, ఎక్కడెక్కడ క్రైస్తవ మందిరాలు ఉన్నాయి, ఎన్ని లీగలు ఎన్ని ఇల్లీగలు. ఆ లెటర్ ఇల్లీగల్ అని మీకు తెలీదా చంద్రబాబు నాయుడు గారు? ఆయన వెంటనే మీరు డిప్యూటీ సీఎం పోస్ట్ నుంచి తీసేయాలి కదా, మీకు చిత్తశుద్ధి ఉంటే. మరి ఆ లెటర్ పంపినప్పుడు ఏమనాలి? ఆర్టికల్ 14 ఈక్వల్గా ఎన్ని మాస్కులు ఉన్నాయి, ఎన్ని మసీదులు ఉన్నాయి, ఎన్ని హైందవ టెంపుల్స్ ఉన్నాయి. నాకులాగా నేను అందరికీ మద్దతు ఇస్తాను. న్యాయం చేస్తారా? ఒక్క క్రిస్టియన్స్ మీద ఎందుకు దాడులు? ఒక్క క్రిస్టియన్ చర్చిలో ఎన్ని ఉన్నాయని ఎందుకు రిలీజ్ చేశారు ఈ లెటర్? ఓఎస్డి కే ఆనంద్, నిన్ను సస్పెండ్ చేసి తీరుతా. నిన్ను పవన్ కళ్యాణ్ కాపాడుతాడు అనుకుంటున్నావా? చట్టం కాపాడుతుందా? ఇష్టం వచ్చినట్టు నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ లెటర్లు రాస్తున్నారే పోలీసులు, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. చట్టానికి లోబడి మీరు పనులు చేయండి. ఇవాళ ముఖ్యమంత్రి ఉంటాడు, మన లైఫ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడా? మళ్ళా లైఫ్లో జగన్ ముఖ్యమంత్రి అవుతాడా? అది పని అయిపోయింది. లైఫ్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడా? వాళ్ళ పని అయిపోయింది. ఇప్పుడు కేపాలు కావాలని కొల్లలు అందరూ అదే కోరుకోండి. ఎందుకు? వీళ్ళు చేసిన 10 లక్షల కోట్లు అప్పు తీర్చాలి, లక్షల కోట్లు తేవాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, కంపెనీలు ఇవ్వాలి, ఉన్నాయన్నీ శాంతిగా నడపాలి. వాళ్ళ మీద దాడులు, వీళ్ళ మీద దాడులు నాకు అలవాటు లేదు. దాడులు ఆపడం నాకు అలవాటు, శాంతి తేవడం నాకు అలవాటు.